చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. కొన్నిసార్లు ఎందరో ఎన్నెన్నో మాటలు మన పైన ఆడతారు. వారి ఇష్టం, వారికి నోరు ఉంది కనుక వారి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకొని వెళ్ళిపోతారంతే. వారు మెత్తముండదు, వారు ఆపరు. ఇంకా చెడు మాటలు ఎంత ఆడగలరో అంత ఆడతారు. సగమా అన్న ఎలా అయితే పెనినాన్ని వదిలేసింది, దేవునికి నువ్వు వదిలేసే వ్యక్తిని ఇష్టాసారంగా పెనిన మాట్లాడింది. ఆ మాటలకు బైబిల్ చెప్తుంది, తిరిగి అన్న మాట్లాడలేదు కానీ ఏడ్చుకొని బైబిల్ చెప్తున్న మాట వినండి. కోపము చాలా నిండిపోయిందన్న కోపంతో దేవుని దగ్గరికి వెళ్ళి ఏడ్చింది. ఓ పక్క ఆమె ఏడుస్తుంటే అక్కడ సేవకుడు కూడా అర్థం చేసుకోకుండా అన్నాడు ఈ విధంగా, త్రాగుబోతూ త్రాగేవా, ఇంత ఉదయాన్ని ఎవరైనా తాగుతారని చెప్పి ఓ మాట అన్నాం. ఇంకా ఆమెకు బాధ అనిపించింది. అయ్యా నీ దాసురాలు నేను తాగలేదయ్యా, బాధలో మునిగిపోయి ఏడుస్తున్నానని చెప్పి చాలా ఏడుస్తూ మాట్లాడుతుంది. చూడండి ఎంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారామని. ఇష్టాసారం ఎవరికి నోరుంది కనుక వారు మాట్లాడేయడము ఈ లోకంలో అసలు కానే కాదు. ఒకరు నోటిని అదుపులో పెట్టుకోవాలా. నోటికి ఎంత శక్తి ఇవ్వబడిందో తెలుసా? ఒక జీవితాన్ని పాడు చేస్తుంది, ఒక జీవితాన్ని నాశనం చేసేస్తుంది. పెన్ లాంటి బ్రతుకులు ఈరోజు చాలామంది బ్రతుకుతున్నారు. అయితే అలాంటి బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావేమో, వారిని వీరిని అనడమో నీ పనేమో. నీకు చెప్పనా, నీకు దేవుడు బలమైన పాట ఒకరోజు నేర్పిస్తాడు. నీ ముందు అన్న ఈరోజు లోపం కలిగిన వ్యక్తిగా ఉండొచ్చేమో, ఒక్కసారి పైకి లేపుతాడు చూడు కావాలంటే. ఒకవేళ పెన్నుల లాంటి బ్రతుకును బ్రతుకుతూ నీవు కోడల్ని, లేకపోతే నీ కూతుర్ని, లేకపోతే నీ బంధువుల్ని ఇష్టాసారంగా వాడుతున్నావేమో, ఇష్టాసారం మాటలు మాట్లాడుతున్నావేమో, నీదే పై చేయి అనుకుని మాట్లాడుతున్నావేమో, నీకు బిడ్డలున్నందుకో, నీకు అన్నీ జరుగుతున్నందుకు మాట్లాడుతున్నావేమో. గుర్తుపెట్టుకో, అది త్వరలోనే అంతమైపోబోతుంది. ఆ విషయాలను అంతమైపోబోతున్నాయి. వారు ఎర్ర స్టార్ట్ అవబోతుంది. వారి జీవిత విషయాలని గమనిస్తావు, ఆశ్చర్యపోతావు. నువ్వు ఏమి మాట్లాడిన పరిస్థితికి వెళ్ళిపోతావు, మోగపోతావు. నువ్వు ఏం మాటలు అర్థం కాక ఆగిపోతావు నువ్వు. అలాంటి పెరిగిన బ్రతుకు మనం బ్రతకూడదు. దేవుని లేఖనాలు దాన్ని ఎప్పుడు కూడా ప్రోత్సహించట్లేదు. ఈ ఉదయాన్న నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. గత రాత్రో గత వారమో నువ్వు ఆ విషయాలు మాట్లాడేమో, పెనిలాంటి నువ్వు ప్రవర్తన కలిగి ముందుకు వెళ్ళేవేమో, అది మంచిది కానీ కాదు. ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో తెలుసా? అన్నవలే వదిలేయాలి దేవునికి. పర్వాలేదులే దేవుడు చూసుకుంటాడు, పర్వాలేదులే దేవుడు చూసుకుంటా. అవును, తనకిచ్చిన బిడ్డ ఎలాంటి వ్యక్తి అయ్యాడు తెలుసా? ప్రవక్తగా మారిపోయాడు, ప్రవక్తల జాబితాలో చేరిపోయాడు. ఓ ఉన్నతమైన కార్యాల కొరకు దేవుడు తను నిలబెట్టాడు. ఆ దేశము ఈ వ్యక్తి సమూయేలు నిలబడని చెప్తే ఆ దేశం నిలబడిపోతుంది అంతే. కూర్చో అంటే సమూయేలు చెప్తే కూర్చుండిపోవాలి. అంత అధికారం దేవుడు ఇచ్చాడు. అందుకనే ఒకరిని తక్కువ చేసి మాట్లాడి ఎప్పుడు మంచిది కాదు. అలాగనే నీవు కూడా అన్నావైతే, అన్న అయిన నీకు లోపం పడి జనాలు మాట్లాడితే వారి మీద తిరగబడ్డానికి దేవుడు నిన్ను చేయలేదు, కానీ దేవునికి అప్పగించడానికి దేవుడు నిన్ను చేశాడు. అన్న వాళ్ళు అప్పగించు. నేను చెప్తున్నాను విను, అతి త్వరలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. దేవుని మీద ఆధారపడి మనం బ్రతకాల. ఈ లోకంలో శరీర సంబంధమైన విషయాల కొరకు బ్రతకూడదు. ఎందుకంటే తుదకు మన జీవితం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలా. అప్పుడు ప్రభు ఎదుటి నిలబడతాం. ఆయన అడిగితే నువ్వు ఎందుకు నీ బ్రతికావు, నీ సొంత వారిని ఎందుకు తక్కువ చూసావు, నువ్వు బాగా బ్రతకాలి కదా అని అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు చెప్పు. అక్కడ సమాధానం చెప్పడానికి అవకాశం లేదు. ఈ లోకపు కోర్ట్స్ అనుకున్నావా, ఈ లోకపు విషయాలు అనుకున్నావా, దమాయించేసి వదిలేయడానికి అవ్వదు. అక్కడ నీకు పూర్తిగా డిస్ప్లేలో దేవుడు చూపిస్తాడు, ఇలా జరిగింది అలా జరిగింది చూడు కావాలంటే. ఏదైనా అవన్నీ విడిచిపెట్టి బయటికి రా. ఒక మంచి బ్రతుకు, ఒక దేవుడు చెప్పిన ఒక బ్రతకడానికి ఇష్టపడు. అట్టి బ్రతుకు నువ్వు బ్రతికినప్పుడు అన్నలాంటి అనేక మందిని ఆదరిస్తావు. పిన్న అంత దగ్గరకు ఉంది కదా, ఆదరించచ్చు కదా. అయ్యో, ఆదరణ వాక్యం ఆమె నోట్లేదు, విసుగు వాక్యం ఆమె నోట్లో ఉంది. చివరికి ఆమె జీవితం విసుగుపోయింది చూడు. అలాంటి బ్రతకూడదు. ఈరోజు నీ చుట్టూ లోపం కలిగిన వారు ఉంటే ఆదరించమ్మా. అయ్యా ఆదరించు. అత్తగారు, మామగారు, చుట్టుపక్కల వారందరూ కూడా ఆదరించాలి. మీరే తిరగబడితే, మీరు ఇష్టాసారంగా చేస్తే వారు ఎక్కడికి వెళ్తారు? ఈరోజు చాలామంది కోడలు కూడా ఆ విధంగా ఉన్నారు, ఇష్టాసారంగా ప్రవర్తిస్తున్నవారు. ఆదరించడానికి నువ్వు నిలబడాలా. ఈ లోకంలో అనేకులను నిలబెట్టాలా.
దేవుని దీవించునుగా. కళ్ళు మూసుకుంటావు. ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు ఆదరణతో ముందుకెళ్ళలాగన నీ బిడ్డలు దీవించండి. ఏ విషయంలో కూడా వారికి కంగారు పడకుండా, భయపడకుండా నీ మీద ఆధారపడి వారికి నేర్పించండి నా తండ్రి. నీకు స్తోత్రాలు. అవునయ్యా, నీ లేఖన సెలవిస్తున్న విధంగా అన్నవాళ్ళే నీకు అప్పగించమని చెప్పావు. నీకు వందనాలు. పెన్నీళ్ళలాగా మాట్లాడద్దని చెప్పావు. నీకు స్తోత్రం. నీ బిడ్డ నేర్చుకొని ముందుకెళ్ళలాగిన వారి జ్ఞానం గురించి యేసునామములో నీ కృపతో నింపి నడిపించమని అడుగుతావు. నీ ధైర్యము సమాధానం వారు ప్రకటించచ్చు. యేసునామమున జ్ఞానము కలిగి ముందుకు నడుచుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జ్ఞానం కలిగి ముందుకు వెళ్ళు. బలమైన కార్యాలు చూస్తాం. God bless you. See you tomorrow.